ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. మోడీ పేదల కొమ్ము కాస్తున్నాడా, పెద్దల కొమ్ము కాస్తున్నాడా? రాహుల్ గాంధీ మాట్లాడితే మోడీని అదానీ అంబానీలకి ఏజెంట్గా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రోజు ధనవంతుల్ని తిడతా ఉండాల. అంటే కాంగ్రెస్ హయాంలో జరిగింది అదే. మరి అదే నిజమైతే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు అదేమి మోడీ చెప్పు చేతల్లో లేదు కదా. మోడీ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పి నివేదిక ఇచ్చింది. 25 కోట్ల మంది, మొత్తం 10 సంవత్సరాల్లో కాదు, అతి కొద్ది పీరియడ్లో. మరి అంత ధనవంతులు కొమ్ముగాస్తే 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు ఎట్లా వచ్చారు? ఆయన కాంగ్రెస్ లాగా ఊరికినే ధనవంతులు తిట్టి పేదవాళ్ళని పొగిడి ఊరికినే కూర్చోవాలి. ఒకరినొకరు విడదీసి మాట్లాడటం అనేది ఓట్ల కోసం బాగానే ఉంటుంది. కానీ మోడీ హయాంలో మరి ఆయన పర్ఫార్మెన్స్ చూసుకుంటే, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూసుకునేటట్టయితే మరి మోడీ హయాంలో గణాంకాలు ఏం చెప్తున్నాయి? పేదరికం నుంచి ఎక్కువ శాతం ప్రజల్ని బయటకు తీసుకొచ్చింది మోడీ మాత్రమే మొత్తం స్వతంత్ర భారతదేశంలో. మరి ఈయన పెద్దలకు సపోర్ట్ చేస్తున్నాడా, వాళ్ళు పెద్దలకు సపోర్ట్ చేస్తున్నారా? పెద్దలకు సపోర్ట్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ పేదలకు ఏం ఉపయోగపడ్డారు? అసలు మోడీ విధానం ఏంటి? ఊరికినే మాటలు చెప్పేసి గరీబీ హటావో అంటే గరీబీ పోదు కదా. దానికి కావలసినటువంటి కనీసపు చర్యలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు తీవ్రంగా తీసుకోలేదు? అరాకొరా చర్యలు తప్పితే నిజంగా అసలు భారత్లో పేదరికాన్ని తొలగించడానికి మొట్టమొదటిసారి చర్యలు తీసుకుంది మోడీ. 2014లో ఆయన ఎర్రకోటలోకి వచ్చి నేను టాయిలెట్లు కట్టిస్తాను ఈ దేశ ప్రజలకు అందరికంటే నవ్వారు అందరూ. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాడు. ఆయన జనధన్ ఖాతాలు ఓపెన్ చేస్తానని అదే మీటింగ్లో చెప్పాడు ఎర్రకోట నుంచి. ఏంటి జనధన్ ఖాతాలు ఎప్పుడు చెప్పేదే పాలకులు అనుకున్నారు. చెప్పటమే కాదు, జస్ట్ 13 రోజులండి, 15వ తారీఖు చెప్పాడు. ఆగస్టు 24వ తేదీన జనధన ఖాతా మొదలైంది. బ్యాంకులకి టార్గెట్ ఇచ్చాడు ముందే, 5 నెలల్లో మీరు కంప్లీట్ చేయాలని. అంటే అన్ని కాకపోవచ్చు, 12 కోట్లు ఓపెన్ చేశారండి 5 నెలల్లో. దట్ ఈజ్ మోడీ. అది ఏంటనే తర్వాత చెప్తా జనధన్ ఖాతాలు. తర్వాత మరి ఇవాళ కోవిడ్ వచ్చిన తర్వాత గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ బియ్యం ఎవరిస్తున్నారండి? రైతులకు ఫెర్టిలైజర్ సబ్సిడీ ఎవరిస్తున్నారండి? అట్లానే అన్నిటికన్నా అంటే పేదరికం నుంచి మీరు డబ్బులు వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు, పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుందో ఆయన చేసి చూపిస్తున్నాడు. పేదలకు ఇల్లు కట్టిస్తున్నాడు. ఇంతకుముందు ఎవరు కట్టించననేటువంటి ఇల్లు ఈయన కట్టించాడు. అప్పుడు కట్టించడమే కాదు, ఇప్పుడు మళ్ళీ టార్గెట్ తీసుకున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో 3 కోట్లు మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టిస్తానని చెప్పి టార్గెట్ తీసుకున్నాడు. అదే కాదండి, అసలు పేదలకి ఆరోగ్యం, ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఆయుష్మాన్ భారత్ పెట్టి వాళ్ళకి చల్లగా నిద్రపోయే పరిస్థితి కల్పించాడండి. ఇంకా వాళ్ళకి చింత లేదు, ఏదైనా వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ కార్డు తీసుకొని వెళ్తే, హెల్త్ కార్డు తీసుకొని వెళ్తే ఏ హాస్పిటల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం దొరుకుతుంది. 10 కోట్లకు పైగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు. వాళ్ళందరికీ సబ్సిడీలో గ్యాస్ ఇస్తున్నాడు. ఉచిత ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, ఇంటింటికి తాగునీరు, కొత్తగా మొదలుపెట్టింది ఇంటింటికి తాగునీరు, జలజీవన్ మిషన్. అంతకుముందు ఎందుకు లేదండి? మరి
15% ఉండేది, 13% ఎంతో మొత్తం దేశంలో. ఇప్పుడు ఈయన వచ్చి దాదాపు 70-80% చేశాడు. 100% చేయాలనేటువంటి దీంట్లో ఉన్నాడు. అందరికీ కరెంట్ పూర్తి చేశాడు. దేశం మొత్తం ఇవాళ కరెంట్ ఉంది. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ కూడా ఆయన ఏదో నేను నెలకి ఒక 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తాను అనేది కాదు. పేదల్ని సాధికారత దిశగా, అవకాశాల కల్పన దిశగా నడిపించాడు. కనీస సౌకర్యాలు కల్పన దిశగా నడిపించాడు. ఇది వాళ్ళ హక్కు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండటం, పక్కా ఇల్లు ఉండటం వాళ్ళ హక్కు. ప్రతి ఒక్కరికి ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్లో వైద్యం చేయించుకోవటం వాళ్ళ హక్కుగా తీసుకొచ్చాడు. ఉచిత రేషన్ ఇచ్చాడు. మరి ఈయన చేశాడా పేదరిక నిర్మూలనకి? మిగతా ఎవరు చెప్పండి గణాంకాలు. నేను ఒట్టిగా మాట్లాడట్లా. మీరు ఆర్థికవేత్తలను ఎవరినైనా అడగండి, గణాంకాలు తీసుకోండి. ఈ 10 సంవత్సరాల మోడీ పీరియడ్లో ఎట్లా జరిగింది, అంతకుముందు ఏ 10 సంవత్సరాలైనా ఏ ప్రధానమంత్రి టైంలో అయినా తీసుకోండి. అది లెక్క. ఊరికినే ఎమోషన్స్, రాజకీయ చర్చలు ఇవి కాదు కదా లెక్క. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఒక మతవాదిగా చిత్రీకరిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నాడు, మైనారిటీలకు వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నాడు. నిజం, నేను ఇంకొకటి సవాలు విసురుతున్నా. దాంతోపాటు పేదలతో పాటు అసలు ముస్లింలకు ఆర్థిక లబ్ధి మోడీ హయాంలో జరిగినంతగా మిగతా ఏ ప్రధానమంత్రి హయాంలో జరిగిందో ఎవరైనా నాకు చెప్పగలిగేటట్టయితే నేను ఒప్పుకుంటా. నేను చెప్పిన పథకాలన్నిట్లో పేదలంటే అందులో ముస్లింలు గణనీయంగా ఉన్నారు ఈ దేశంలో. మరి నిజంగా చెప్పాలంటే దళితుల కన్నా పేదలు ముస్లింల్లో ఉన్నారు. మరి వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతున్నాయి మోడీ తీసుకొచ్చేటువంటి స్టేట్మెంట్స్. దురదృష్టవత్తు రాజకీయాలు ఎక్కువ నడుస్తున్నాయి దీనికన్నా కూడా. మరి అది సరే, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పాశ్చాత్య దేశాల్లో ఒక నిర్వచనం, సాంప్రదాయవాదులు అంటే పేదలకు వ్యతిరేకులని. వాళ్ళ పాశ్చాత్య డెఫినేషన్స్ ఇక్కడ వర్తించవండి. ఆయన సాంప్రదాయవాది అయితే ఉండొచ్చు, అదే టైంలో ఆధునికవాది కూడా, సైన్స్ను ప్రోత్సహిస్తున్న వ్యక్తి కూడా. అదే కాకుండా పేదలకి ప్రభుత్వం నుంచి ఖర్చు చేస్తున్నటువంటి వ్యక్తి కూడా, పేదరికం నుంచి బయటపడేస్తున్నటువంటి వ్యక్తి కూడా. కాదు, ఇది ఎప్పటికీ ప్రపంచం తెలుసుకుంటుందో నాకు తెలియదు. నేను ఇవాళ ప్రధానంగా నా వీడియో 10 సంవత్సరాలు జనధన్ ఖాతాలు పూర్తయిన సందర్భంగా చేస్తున్నా. 28 ఆగస్టు 2014లో మొదలైన జనధన్ ఖాతాలు, బ్యాంకు జనధన ఖాతాలు 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇవాళ 53 కోట్ల మంది పేద ప్రజలు జనధన ఖాతాదారులుగా ఉన్నారు. అందులో 30 కోట్లు కేవలం మహిళలే ఉన్నారు. 65% రూరల్ సెమీ అర్బన్, గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నారు. 39 లక్షల కోట్ల ప్రభుత్వ పథకాల సంక్షేమ పథకాలు ఈ జనధన్ ఖాతా ద్వారా వెళ్ళినాయి. ఒక్కటేంటండి, ఎన్ని పథకాలు! అసలు మీరు కోవిడ్ తలుచుకుంటే జనధన్ ఖాతా లేకపోయినట్టయితే ఎంత ఇబ్బంది అయ్యేదో. కోవిడ్లో జనధన్ ఖాతా కోవిడ్లో పేద ప్రజల్ని ఆదుకుంది. అసలు మీరు ఆశ్చర్యం అనమాట. వాళ్ళకి ఏంటి, ఆరోగ్య బీమా ఉంది, ప్రమాద బీమా ఉంది, డెబిట్ కార్డు ఇస్తున్నారు వాళ్ళందరికీ. మరి ఇదంతా దీంతో పాటు ఉపాధి హామీ పథకం డబ్బులు అదివరకు ఏ విధంగా అవినీతిమయంగా ఉండేయో, లీకేజెస్ ఎంత ఎక్కువ ఉండేయో, ఇవాళ మరి డైరెక్ట్గా ప్రత్యక్షంగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. సగటునండి, ఇది ఓపెన్ చేసిన రోజు ఆర్థికవేత్తలందరూ ఏమన్నారంటే, జీరో బ్యాలెన్స్ తోటి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారా, మీరు చేయలేని పని బ్యాంకులకు నష్టం చేకూరుస్తారా అన్నారు. నష్టం చేకూర్చలేదండి. ఇవాళ 2,30,000 కోట్లు జనధన ఖాతాల్లో జమ అయి ఉన్నాయండి. సగటున ప్రతి ఖాతాకి 4,352 రూపాయలు జమ అయి ఉన్నాయండి. జీరో బ్యాలెన్సే, వాళ్ళకేం నిబంధన లేదు డబ్బులు ఉంచాలని. కానీ సగటున 4,352 రూపాయలు ఉన్నాయి వాళ్ళ ఖాతాల్లో. ఇవాళ సేవింగ్స్ ఖాతాల్లో పెద్దవాళ్ళు పెట్టుకోవట్లా, వీళ్ళే పెట్టుకుంటున్నారు. బ్యాంకులకు నష్టం జరగల దీనివలన.
అసలు ప్రపంచంలో ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇంకోటి లేదని ప్రపంచ బ్యాంక్ చెప్పింది, మనం కాదు. అన్ని గ్రామాలకి ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించిన దాంట్లో ఈ జనధన ఖాతాలు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 1969లో ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయకరణ చేసి పేద మధ్యతరగతి వర్గానికి దగ్గర చేస్తే బ్యాంకింగ్ రంగాన్ని, 2014లో జనధన ఖాతాల కార్యక్రమాన్ని మొదలుపెట్టి మోడీ దాన్ని మరింత విస్తృతంగా పేద ప్రజలకు దగ్గరకు చేర్చగలిగాడు, పేద ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టు చేయగలిగాడు. సో కాబట్టి ఇవాళ ఆయన పేదరిక నిర్మూలనలో ప్రపంచ బ్యాంకు ప్రశస్తులు అందుకున్న దానికి ఒక ముఖ్య సాధనంగా జనధన ఖాతాలు ఉపయోగపడ్డాయి. అందుకనే ఆగస్టు 28, 2014ని ఎప్పటికీ మర్చిపోవద్దు. పేద ప్రజలకి ఇది సువర్ణ అక్షరాల్లో లిఖించగలిగినటువంటి రోజుగా మనందరం గుర్తుపెట్టుకుందాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.